ఊడ్చుకెళ్ళాం కదా అలా ఉంది. ఏముడు కనిపించదు. తిన్నాడు చూడు. ఏయ్ అలా చేయకూడదమ్మా, అందరికీ షేక్ వస్తుంది ఈ ఫోన్. ఏంటి 9 వరకు ఉంటుందా? మొత్తం హైట్ 70 feet అంటే 9 వరకు ఉంటుంది. అమ్మ ఇక్కడ బాగా కనిపిస్తున్నాడు అమ్మ దేవుడు. అమ్మా లైటింగ్ దగ్గర ఏం ముట్టుకోమాకు నాన్న, ఇటు పక్కకు నడు చెప్తా. నా చేయి పట్టుకుని ఇటే చాలా మంది భక్తులు వచ్చారు ఈ రోజు. ఎంతో ఆనందకరం అండి ఇది. ఎంత భక్తి పరవశంతో నిధి ఉంది. చెప్పండి జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి. దేవస్థానం నుంచి అలాగే కడపలకు అమ్మవారి గుడి నుంచి ఒంటిమిట్ట రామాలయము, అలాగే ద్వారకా తిరుమల, అన్నవరము, అలాగే రోజు ఒక కళ్యాణం జరిగింది. దయచేసి భక్తులు కళ్యాణాన్ని కూడా అలాగే స్వామివారిని నిమజ్జన కార్యక్రమం 25వ తారీఖు నిర్వహించడం జరిగింది. ఆ రోజు మధ్యాహ్నం ఇక్కడ అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. ఈ అన్నప్రసాద కార్యక్రమంలో ఎవరైనా భక్తులు పాల్గొనాలనుకుంటే ఇప్పుడు మన వర్కర్స్ ఎంతో కష్టపడి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ యొక్క నీళ్ళలో ఈదుకుంటూ తయారు చేశారు. ఎంతో భక్తి ఉంది. భక్తులు మనవి కొంచెం త్వరగా కదలాలి. బ్యాక్ సైడ్ చేస్తావా? వినాయకుడు చూపిస్తున్నా. మా లైటింగ్ తగ్గించి చూడు, ఇది మధ్యలో ఉంది కదా, ఇప్పుడు పడుతుంది చూడు ఫోటో పడుతుంది చూడు. లైటింగ్ తగ్గించినప్పుడు అలా ఎంత క్లియర్గా పడుతుంది చూడు. కింద దానికి ఇప్పుడు వీడియో 120 మంది వర్కర్స్ 60 రోజులు ఇలా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేశారండి. చక్కగా బంకమట్టి, జనపనార ఈకో ఫ్రెండ్లీగా వాడారనమాట మెటీరియల్ కూడా. నిజంగా చాలా స్వామివారు మాత్రం చాలా అద్భుతంగా అనమాట. ఇంకా దగ్గర నుంచి చూడాలనిపించింది. మరేంటో కొంచెం క్లోజ్డ్గా అయితే మనకి క్లోజ్ చేసి కొంచెం పక్క నుంచి జనాలు వెళ్ళేలాగా రూట్ పెట్టారు. కానీ చాలా బాగుందండి. నేను అనుకోకుండా వెళ్ళాను అనమాట. యాక్చువల్గా నేను వేరే పని మీద బయటకు వచ్చి జస్ట్ అప్పటికప్పుడు అలా అనుకున్నాను వినాయకుడిని చూస్తే బాగుంటుందని. అనుకున్న ఒక అరగంట లోపే నేను వినాయకుడి ముందు ఉన్నానండి. అంటే దేవుడు తలుచుకుంటే ఏదైనా జరిగింది అనడానికి ఇదే ఎగ్జాంపుల్ అయ్యి ఉండొచ్చు. చూద్దాం అనుకున్నాను కానీ అంత ఫాస్ట్గా నాకు ఆ టైంకి చక్కగా అటైపు రావడం, సితారా సెంటర్ వైపు రావడం, చూడటం అట్లా ఈ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లో జరిగిపోయింది అనమాట. నేనైతే అసలు చాలా బాగా దేవుడి దగ్గర ఉండటం వల్ల చాలా రిలాక్స్ అయ్యాను. గణపతిని అలా దగ్గర నుంచి చూసుకోవటం, 72 feet అంటే మాటలు కాదు. నేను ముందు వర్కర్స్ అసలు ఎలా వర్క్ చేశారా, ఎలా ఉందా అని చూడాలని చాలా యాంగ్జైటీగా ఉండి వెళ్ళానమాట. చాలా అద్భుతంగా చేశారు. నాకు ఇట్లా బ్రిడ్జ్ లాగా కట్టడం అనేది బాగా నచ్చిందండి. కాకపోతే అసలు బ్రిడ్జ్ లేకుండా ఉంటే ఇంకెంత హైట్గా కనిపించవచ్చో కదా.